అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళే ట్రిప్స్ చాలా బాగుంటాయి కదా! అలాగే మేము రీసెంట్‌గా భద్రాచలం వెళ్ళాము. అది కాకుండా ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళాము. ఆ రోజు టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మేము ఏమేం చూసాము, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో వివరంగా చెప్తాను. తప్పకుండా చూడండి చివరి వరకు. వెల్కమ్ టు నేచర్ మజిలీ. నేను మీ వరలక్ష్మిని. భద్రాచలం రాముడు నడియాడిన నేల. మన తెలుగువారు అందరూ తప్పకుండా చూద్దాము అనుకునే ఈ ప్రదేశం ఆ గోదావరి నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. ముందుగా భద్రాచలంకి ఎలా చేరుకోవచ్చో చూద్దాము. మనకి భద్రాచలం ఖమ్మం నుంచి ఒక 115 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మనకి హైదరాబాద్ నుంచి అయితే 315 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 6 అవర్స్ పడుతుంది మనకి కార్ల జర్నీ అయితే. లేదా మనం ట్రైన్ తీసుకొని ఖమ్మం వరకు ట్రైన్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కొత్తగూడెం వయా కొత్తగూడెం మనం భద్రాచలం చేరుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్ ఫాలో అయితే మాత్రం ఆ రూట్ తప్పకుండా చూసుకోండి. వయా కొత్తగూడెం వెళ్ళడానికి ట్రై చేయండి. బై డిఫాల్ట్ అది మనకి ఎల్లందు మీదుగా చూపిస్తుంది రూట్. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి మనకి టెంపుల్ 1 నుంచి 3 వరకు క్లోజ్ ఉంటుంది. సో మేము ఫస్ట్ ముందుగా పర్ణశాలను విజిట్ చేసాము. పర్ణశాల మనకి ఎర్లీగా క్లోజ్ చేస్తారు 5 కల్లా. అందుకని ముందుగా పర్ణశాల వెళ్ళాము. పర్ణశాల మనకి భద్రాచలం నుంచి 34 కిలోమీటర్స్ ఉంటుంది వయా దుమ్ముగూడెం. మనకి ఇక్కడికి చేరుకోవాలంటే అక్కడ మనకి లోకల్గా వెహికల్స్ దొరుకుతాయి. మన వెహికల్ అయినా మనకి 40 మినిట్స్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. కొంచెం రూట్ బాగాలేదు. మనకి పోలవరం ముంపు గ్రామాల మీదుగా మనం అక్కడికి వెళ్తామన్నమాట. పర్ణశాల మనకి గోదావరి ఉపనది అయిన గౌతమి నదీ తీరాన ఉంటుంది. ఇక్కడే శ్రీరాముని వనవాసంలో చివరి 2 సంవత్సరాలు ఇక్కడ నివసించినట్లుగా ఇప్పటికీ ఆనవాళ్ళు చిరకాలంగా ఉన్నాయి. ఆ రోజుల్లోని శ్రీరాముని కుటీరం ప్రతిబింబించేలాగా ఇప్పుడు మనకి అక్కడ వెదురు బొంగులతో నిర్మించిన కుటీరం, అలాగే మనకి రావణుడు అమ్మవారిని తీసుకెళ్ళిన ఘట్టాలు అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా అక్కడ ఉంటాయి. అవన్నీ చూసేయండి మరి. అలాగే అమ్మవారి పాదాలు, శ్రీరాముని పాదాలు, దానితో జింక పాదాలు ఇవన్నీ. అలాగే మనకి పక్కన శివాలయం కూడా ఉంటుంది. శ్రీరాముడు పూజించిన శివాలయంగా అది చెప్తారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. అక్కడ మనకి రామునితో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది గుడి ఎదురుగా. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటాడు. అలా మనిషి వచ్చి నిలబడినట్లుగా ఉంటుంది స్వామి విగ్రహం. సో తప్పకుండా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తిప్ప పూలు కొనుక్కోవడానికి ట్రై చేయండి. మనకి అక్కడ తిప్ప నూనె కూడా బాగా అమ్ముతున్నారు. కానీ అది ఎంతవరకు ప్యూరిఫైడో తెలియదు కాబట్టి నేనైతే తిప్ప పూలు కొనుక్కున్నాను. చాలా తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. మనకి ఎక్కడ దొరకవు. భద్రాచలం అడవుల్లో ఇవి చాలా బాగా దొరుకుతాయి. ఇది చాలా అరుదైన పంట. కోయవాళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటారు. సో తప్పకుండా వెళ్ళిన వాళ్ళు మర్చిపోకుండా తీసుకోండి. అలా పర్ణశాల చూసుకున్న తర్వాత మేము సీతమ్మ వాగు దగ్గరికి వెళ్ళాము. మనకి పర్ణశాల నుంచి ఒక 5 మినిట్స్ జర్నీ చేస్తే మనకి వాగు వస్తుంది. ఆ దగ్గరలోనే మనకి సీతమ్మ స్నానం చేసినాక నార చీర ఆరేసుకున్న గుర్తులు మనకి ఇప్పటికీ కనిపిస్తాయి. అవి కూడా చూడండి.
ఇలా అన్నీ చూసుకొని ఈవినింగ్ టైంకి మేము భద్రాచలం తిరిగి వెళ్ళి భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్ళాము. వైకుంఠ ఏకాదశి కావటాన మనకి భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనం చాలా చక్కగా అయింది. అంగరంగ వైభవంగా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మనకి శ్రీరామనవమి తర్వాత వైకుంఠ ఏకాదశిని చాలా ఘనంగా జరుపుతారు అక్కడ. మనకి ఏకాదశి ముందు రోజున తెప్పోత్సవం జరుగుతుంది అక్కడ. సో వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందు రోజున వెళ్ళడానికి ట్రై చేయండి. ముందు రోజున వెళ్ళి అక్కడ ఉండి ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి తెప్పోత్సవం కూడా చూసినట్లుగా ఉంటుంది. మాకు తెలియదు కాబట్టి మేమేం ముందు ప్లాన్ చేసుకోలేదు, సడన్గా వెళ్ళాం కాబట్టి సో మేమేమి ముందు రోజు వెళ్ళలేదన్నమాట. అలా ఈవినింగ్ దర్శనం అయిపోయినాక మేము గోదావరి నది దగ్గరికి వెళ్ళాము. సో మనకి సన్సెట్ టైంలో గోదావరి చాలా అందంగా ఉంటుంది. అది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, అలాగే వాటర్ కూడా తక్కువ ఉన్నాయి. అదే ఇంకా వాటర్ ఎక్కువ ఉండి కొంచెం జనం తక్కువ ఉన్న టైంలో అయితే ఇంకా గోదావరి చాలా అందంగా ఉంటుంది. అలా బోటింగ్ అన్నీ చూసుకొని నైట్కి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాక డిన్నర్కి మేము హరిత దగ్గరికి వెళ్ళాము. హరితలో మాకు భోజనం మంచిగా దొరికింది. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అలా చక్కగా భోజనం చేసి మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ వచ్చి రూమ్ దగ్గరికి నైట్ ఉండి పొద్దున్నే మేము మారేడుమల్లి వెళ్ళాము. మారేడుమల్లి అందాలు, అలాగే గుడిస వెళ్ళాము అక్కడి నుంచి. అలాగే మనకి బోటింగ్ వీడియోస్, ఫుల్ వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను త్వరలో. కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.